Shamantakas Infraswari, Shamantakas Aurum. Premium 2, 3 and 4 BHK luxurious apartments near Pragati Nagar, Kaman, Bachapalli, Hyderabad. 2019లో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంక్షేమ పథకంలో కూడాను తనదైన ముద్ర వేసుకోవాలనే ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి సంక్షేమ పథకాల్లో కూడా తన ఫోటో పెట్టుకొని పెద్ద మొత్తంలో పబ్లిసిటీ చేసుకొని ప్రజల సొమ్మును మాత్రం కోట్లాది రూపాయలు వృధా చేశారనే విషయాన్ని గమనించినటువంటి కూటమి ప్రభుత్వం మాత్రం ఆ మూలాలేవి కూడా లేకుండా ఉండేందుకు మాత్రం చర్యలు మొదలుపెట్టిందని చెప్పుకోవచ్చు. ఏదైతే రైతుకు హక్కుగా చెప్పుకునే పాసు పుస్తకం మీద కూడాను రైతు ఫోటోతో పాటు మాజీ ముఖ్యమంత్రి ఫోటో వేయడాన్ని తీవ్రంగా ఆక్షేపించి ఆ పాసు పుస్తకాలన్నీ కూడా రద్దు చేయాలనేటువంటి ఒక కార్యాచరణ రూపొందిస్తుంది. మరోవైపు రాజముద్రను కూడా అంటే రాష్ట్ర రాజముద్రను కూడా ఈరోజు నిర్వీర్యం చేసే విధంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన సాగింది. అందులో భాగంగానే విద్యారంగంలో ఉన్నటువంటి ట్యాబుల్లో కూడాను ట్యాబ్ ఆన్ చేసిన వెంటనే ఆయన ఫోటో రావడం, డిజిటల్ క్లాసుల్లో కూడా ఆయన ఫోటో ఉండడం. అదేవిధంగా ఈరోజు భూమికి సంబంధించిన సరిహద్దు రాళ్ళపై కూడాను భూరక్ష జగనన్న అని చెప్పి రాసినటువంటి ఏవైతే పేర్లు ఉన్నాయో అవి కూడా కనిపించకుండా ఈరోజు రైతులు ఏవైతే ఆ పేర్లు ఉన్నాయో వాటిని భూస్థాపితం చేసే ప్రక్రియకి శ్రీకారం చుట్టారు. ఈ రాయ చాలా ఖరీదైంది. సుమారు 15 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ సర్వే రాళ్ళను కూడాను తయారు చేయించి రైతులకు ఇవ్వడం జరిగింది. అంటే ప్రజాధనాన్ని వృధా చేస్తూ పబ్లిసిటీకే ప్రాధాన్యత ఇచ్చినటువంటి మాజీ ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రతి అంశాన్ని కూడా ఈరోజు భూస్థాపితం చేసే దిశగా కూటమి ప్రభుత్వం వెళ్తుంది అనడానికి దానికి రైతులు కూడాను ఏదైతే తమ పాస్ పుస్తకంపై రైతుకు ఉండవలసిన హక్కు అది అలాంటిది ఆయన ఫోటో పెట్టడానికి మాత్రం తీసుకున్నప్పుడు చాలా మదనపాటు పడ్డారు. ఫోటో పాస్బుక్ తీసుకున్నప్పుడు కూడాను ఆ పాస్బుక్ మాకు వద్దని కూడా రైతులు తిరస్కరించే పరిస్థితులు ఉన్నాయి. కాకపోతే పాస్బుక్ కనుక తీసుకోకపోతే వారి కార్యకలాపాలు సాగవని ఉద్దేశంతో తప్పని పరిస్థితుల్లో ఆయన ఫోటో ఉన్నటువంటి పాస్ పుస్తకాలు అయితే తీసుకున్నారు. పాస్ పుస్తకాలు మాత్రం ఈరోజు మార్చే దిశగా కూటమి ప్రభుత్వం మాత్రం చర్యలు మొదలుపెట్టింది. ఏవైతే సర్వే రాళ్ళు ఉన్నాయో వాటిని ఎక్కడ పడేసినా కూడాను ఆయన పేరు ఉంటుంది. ఆ భూ హక్కు అదే భూ హక్కు పరిరక్షణ అన్నటువంటి పదం కూడా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఆ రాళ్ళను మాత్రం మరి వృధా కాకుండా వాటిని పూర్తిగా భూస్థాపితం చేయాలన్నటువంటి ఉద్దేశంతో చేసిన ప్రక్రియలో ఈరోజు రైతులు ఆ ప్రక్రియ శ్రీకారం చుట్టారు. చూస్తే కనుక ప్రస్తుతం సరిహద్దు రాళ్ళపై ఉన్న ఆయన పేరుతో పాటు ఏదైతే భూ హక్కు అది కూడా పూర్తిగా కప్పెట్టి భూస్థాపితం చేయలేదు. అసలు ఏం చేస్తున్నారు ఇక్కడ? ఈ రాళ్ళు వేశారు కదా, అప్పట్లో ఎందు మీద ఏముండేది, ఇప్పుడు ఎందుకు కప్పుతున్నారు? జగనన్న భూరక్షణ ఉండేది పేరు, అందువల్ల మేము భూస్థాపన చేయడానికి కప్పేస్తున్నాం. గొయ్యలు తీసి రాళ్ళు తిరిగేసి కప్పేస్తున్నాం. అది గతంలో కూడా సర్వే రాళ్ళు ఉండేవి. ఆ సర్వే రాళ్ళ మీద ఏమైనా నమూనాలు ముందు ఏమి ఉండేవి కాదు. సర్వే రాళ్ళ మీద మామూలు ఎర్ర మార్కేసి ఉండేది అంతవరకు, కానీ ఇంకేం ఉండేది కాదు. ఆ సర్వే రాళ్ళకి ఇప్పుడు ఏమంటే జగనన్న భూరక్షణ పేరు పెట్టేసి మామూలుగా వచ్చాం పబ్లిసిటీ చేసుకోవడం కొరకు ఈరోజు వచ్చాము రాళ్ళు పాతారు గత ప్రభుత్వం. అందువల్ల ఇప్పుడు ఏం చేస్తున్నామంటే జగనన్న భూరక్ష అనేది కింద భూమిలోకి పాతి పెట్టేసి మీదకి వచ్చి మామూలు రాయిపోతున్నాం అంతే ఉంటుంది. అప్పట్లో ఈ రాళ్ళు పాతినప్పుడు అడిగారా ఎందుకు ఈ పేరు పెట్టారు ఇవన్నీ అడిగారా? మేము అడిగాం సార్. అడిగినా సరే మమ్మల్ని వచ్చి మా మాట ఇచ్చేయకంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు పాతేశారు. వాళ్ళు ఏం చేసినా అదే కదా కాబట్టి పాతేశారు. అంతేగాని మేము అడిగితే మాకు వచ్చి మమ్మల్ని దగ్గర నుంచి మరీ పాతారు రాళ్ళు. చూస్తే కనుక నియంత పాలనకు ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఆయన పబ్లిసిటీ కోసం ప్రజల సొమ్మును మాత్రం వృధా చేశారన్న విషయాన్ని గమనించినటువంటి కూటమి ప్రభుత్వం మాత్రం ఆయనకి సంబంధించి ఏ మూలాలు కూడాను మిగల్చకుండా భూస్థాపితం చేయాలన్నటువంటి నిర్ణయాన్ని ప్రజలు కూడా వచ్చారు. రైతులకు సంబంధించి పాస్ పుస్తకంపై కూడా ఆయన ఫోటో ఫ్రంట్ పెట్టడం మాత్రం అప్పట్లోనే ఆక్షేపించారు. రాజముద్రను లోపల పెట్టి రాజముద్రను కూడా పూర్తిగా కనుమరుగయ్యే విధంగా అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టను కూడా ఈరోజు భంగం కలిగే విధంగా గత ప్రభుత్వం వైఖరించింది అనడానికి మనకు ప్రత్యక్ష నిదర్శనం చెప్పుకోవచ్చు. రైతు భూ హక్కు ఆ పాస్బుక్ రైతుకు మాత్రమే ఫోటో ఉండేది. రాజముద్రతో పాటు పాస్బుక్లు జారీ చేసేవారు గత ప్రభుత్వాలు. కానీ జగనన్న వచ్చిన తర్వాత ఈ భూసర్వే తర్వాత ఇచ్చినటువంటి ఏవైతే ఈ పాస్ పుస్తకాలు ఉన్నాయో అవన్నీ కూడా రాజముద్ర మాత్రం లోపల పేజీలో వేసి ఎవరైతే రైతును మాత్రం లైమ్ లైట్లో తేకుండా ప్రతి పేజీలో కూడా ఆయన ఫోటో వేసుకొని నవరత్నాల తాలూ పబ్లిసిటీని కూడాను ప్రచారాన్ని ఆర్భాటానికి మాత్రం ఇది ఒక తార్కాణంగా చెప్పుకోవచ్చు. మనతో మాట్లాడి రైతున్నారు. గతంలో మీ పాస్బుక్ మీద ఎవరి ఫోటో ఉండేది, అక్కడ ఏ యాంబ్లం ఉండేది, ఇప్పుడు ఈ పాస్బుక్ తీసుకున్నారు ఇందేమో ఆయన ఫోటో ఉండని ఏ విధంగా తీసుకుంటున్నారు? ఆ రోజుల్లో మాకు ఎప్పుడు కూడా పాస్బుక్ ఏంటంటే ఎవరి ప్రభుత్వం ఉన్నా మాకు మాత్రం గవర్నమెంట్ ఆర్డర్ మీదే వచ్చేది. కానీ ఇంకా నాదే ప్రభుత్వం, నేనే ఉండాలా, నా ఫోటో ఉండాలా, నాది స్వార్థం అనేసి ఆలోచన ఏ ప్రభుత్వానికి పుట్టలేదు. ఈయనకి పుట్టింది. ఈ ఫోటోతో ఇచ్చినటువంటి ఈ పాస్బుక్ తీసుకున్నప్పుడు మీరు అడిగారా ఏం జరిగింది? అడిగాం. ఈ పాస్బుక్లో మీకు కరెక్ట్ అవుతాయి, మీకు ఇవన్నీ ఊసేయాలా, మేము చూసుకుంటాం కదా, మేమే మళ్ళీ వస్తాము,
మళ్ళీ మీకు ఇది మేము కన్ఫర్మ్ చేసి మళ్ళీ ఈ ఎక్కడున్న అద్దులు కూడా మేము వచ్చేటప్పుడు మాకు అడగంటే వేసుకెళ్ళిపోయారు, మాకు సంబంధం లేకంట. వాళ్ళు ఇష్టం సార్ చేసుకోరు సార్, ఎవరు అడిగితే మా ప్రభుత్వం మా ఇష్టం. ఇప్పుడు ఈ పాస్బుక్లు మారుస్తామని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు, అది మంచిదే పరిణామమేనా? మంచి పరిణామం, ఎవరి ఫోటో లేకుండా మా హక్కు అది. ఇప్పుడు నేను నా రైతును 10 సెంట్లో 10 సెంట్లో ఎకరో సగరో ఉంది, దాని ప్రకారం నేను చూసుకొని నాది హక్కు. ఇప్పుడు రేపు ఇది ఎవరి పేరు నేను తాకట్టు పెట్టుకొని మా పాపకో మా బాబుకో నేను అమ్మాలంటే అవసరం అనుకుంటే నేను ఎలాగ ఎవరికి అమ్ముతాను? ఆ హక్కుల్ని తిరస్కరించి ఈరోజు ఆ భూస్థాపితం ఆ రాయిని జగనాన్ని భూస్థాపితం చేయించేస్తాను. ప్రస్తుతం మాత్రం ఏదైతే పబ్లిసిటీ కోసం ప్రజల సొమ్మును కోట్లాది రూపాయల డబ్బులు వృధా చేశారో ఆ ప్రతి అంశాన్ని కూడా కూటమి ప్రభుత్వం పరిగణనలు తీసుకుంది. అందులో భాగంగా ఇక్కడ మనతో మాట్లాడడానికి రైతులు కూడా ఉన్నారు. చూస్తే కనుక ఈ పరిణామాలన్నీ కూడా వీరిని మాత్రం అప్పట్లో బాధించాయి. కాకపోతే ప్రస్తుతం ఏదైతే ఈ వ్యవస్థ ఉందో ఈ వ్యవస్థను మాత్రం నిర్వీర్యం చేయడానికి వారు చేసినటువంటి ప్రయత్నం చూస్తే ప్రస్తుతం ఇక్కడ రైతులు కూడా ఉన్నారు. గత ప్రభుత్వం హయాంలో పబ్లిసిటీకి ఎటువంటి ప్రాధాన్యత ఇచ్చారు? పాస్బుక్ రైతు సొంత హక్కు, భూ హక్కు అది. అదే సర్వే రాళ్ళపై కూడాను ఆ పేర్లు ఆడి ఏ విధంగా తీసుకొచ్చింది? ఈ సర్వే రాళ్ళు పూర్వకాలం కూడా అద్రాలు ఉండేవి సార్, ఉండేవి కానీ ఇలాగా నాయకుల పేర్లతో సంబంధించినవి అయితే లేవు. ఇప్పుడు అదే అద్రాయ వేస్ట్ అవ్వకుండా అదే తిరగేసి జగన్ భూస్థాపన చేసి ఆ రాయిని మీదకి పెట్టి వేస్ట్ అవ్వకుండా నిల్వ ఉంచాలి. ప్రతి సంక్షేమ పథకాల్లో కూడాను పబ్లిసిటీకి ప్రాధాన్యత ఇచ్చారనడానికి నాడు నేడు కార్యక్రమంలో శిలాఫలకాల మీద ఫోటోలు వేసుకోవడం, అదేవిధంగా క్లాస్ రూమ్లో కూడాను ఆ ట్యాబ్ ఆన్ చేసిన ఆయన ఫోటో రావడం, డిజిటల్ క్లాస్లో ఫోటో రావడం, ఈ పరిణామాలన్నీ కూడా కేవలం పబ్లిసిటీకే గత 5 ఏళ్ళు ప్రభుత్వం పరిపాలించింది అన్నట్టుందా? అది ఆ ఫోటోలు ఆ పేరుకి పబ్లిసిటీ పెంచుకున్నాక తప్పించి ఇది ప్రజలకు పనికొచ్చే పథకాలు అయితే కావు సార్. ఇవి ఈ వచ్చే ఫండ్లు కానీ మనీ పరంగా కానీ ఇది తిరిగి ఖర్చు పెట్టడానికి అనవసరం ఖర్చులు, ఇవి పనికిరాని ఖర్చులు. ఏనికి పనికిరాని ఖర్చులు, పనికొచ్చినవి అయితే బాగుంటుందనేసి ఉద్దేశం. చూస్తే కనుక వృధా ఖర్చులకు మాత్రం గత ప్రభుత్వం పూర్తిగా ప్రజల సొమ్మును పూర్తిగా అంటే వేస్ట్ చేసిందని చెప్తున్నారు. చూస్తే ఈ పేర్లు పెట్టుకొని పబ్లిసిటీ గత ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. పాస్బుక్ మీద రాష్ట్రం రాజముద్రతో పాటు భూమికి సంబంధించిన రైతు ఫోటో మాత్రమే ఉండేది. ఈరోజు నవరత్నాలతో పాటు ప్రతి పేజీలో కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకొని ఏ విధంగా మీరు తీసుకున్నారు? ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎలా స్వాగతిస్తారు? కూటమి మంచిదే తీసుకుంది. ఎవరి ఫోటో లేకన్నా ఏమీ లేకన్నా ఎవరి హక్కు వాళ్ళకి చెల్లినట్టుగా. అంటే రైతు ఫోటో రాజముద్ర మరి దాంట్లో పబ్లిసిటీ ఏం లేదు. మన హక్కు మన ఆస్తి. గత ప్రభుత్వం ఏమంటే ఎక్కడ అతని ఫోటో అంటే అతని భూమి అది, మరి ఇంకా మన భూమి కాదు కదా. అతని ఫోటో ఏది చూసినా అతనిది అయితే మరి మనది ఎలాగ అవుద్ది? అంటే సర్వే రాళ్ళ మీద కూడా ఆయన పేరు పెట్టి ఈ చేయడం దాన్ని కూడా ఏ విధంగా తీసుకోవాలి? అది వేస్ట్ ఖర్చు కింద అది. మరి ఇంకా దానికి పబ్లిసిటీ ప్లస్ వేస్ట్ ఖర్చు, గవర్నమెంట్ లాస్ ఖర్చు కింద తప్పు వస్తుంది కానీ ఇంకేం రాదు. ఇంకా సో ఏదైతే ఆయన మూలాలు ఉన్నాయో అన్నింటినీ నిర్వీర్యం చేయాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిదని సాధిస్తున్నా? మంచిది, చాలా మంచిది. చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మాత్రం కేవలం పబ్లిసిటీ కోసమే కోట్లాది రూపాయల ప్రజల సొమ్మును వెచ్చించి ఆయన పబ్లిసిటీ చేసుకున్నారనే విషయాన్ని గమనించిన కూటమి ప్రభుత్వం మాత్రం ప్రస్తుతం సర్వే రాళ్ళపై ఉన్నటువంటి ఆయన పేరుతో పాటు ఆ భూరక్ష పథకాన్ని కూడా భూస్థాపితం చేసి సర్వే రాళ్ళని తిరిగేసి ఆ పేర్లు మాత్రం భూస్థాపితం చేస్తున్నారు. పాస్బుక్లపై ఆయన ఫోటోలు ఉన్న పాస్బుక్లను అన్నింటిని కూడాను రద్దు చేసి కొత్త పాస్బుక్లు జారీ చేస్తున్నారు. ఆ పాస్బుక్ మీద కేవలం రైతు ఫోటోతో పాటు రాజముద్ర మాత్రమే ఉండాలి. గత ప్రభుత్వం హయాంలో కూడా ఆ విధంగానే జారీ చేసేవాళ్ళు. తమ భూమికి సంబంధించిన హక్కుదారిగా తమకంటూ ఒక ఐడెంటిటీ ఉంటుంది. అటువంటి పరిణామాలను కూడాను పక్కన పెట్టి తన పబ్లిసిటీ కోసం ప్రజల సొమ్మును వృధా చేసి ప్రతి సంక్షేమ పథకాల్లో కూడాను నవరత్నాలతో పాటు ఆయన ఫోటో వేయడాన్ని మాత్రం అప్పట్లోనే ఆక్షేపించినా కూడా అధికారులు మాత్రం ఆ పాస్బుక్లు కనుక తీసుకోకపోతే మాత్రం మీ భూమికి సంబంధించినటువంటి ఏవైతే సరిహద్దు రాళ్ళు అయితే ఉన్నాయో అదేవిధంగా పాస్బుక్ కూడా పూర్తిగా రద్దు చేస్తామని బెదిరించడంతోనే తప్పని పరిస్థితుల్లో తీసుకున్నాం. ఈరోజు సర్వే రాళ్ళపై కూడా ఆయన పేరును మాత్రం భూమిలో భూస్థాపితం చేసి ఆ సర్వే రాళ్ళను వినియోగించుకునే పరిణామాలు ఉన్నాయి. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఆయన తాలూకా పేరును పూర్తిగా కూడాను భూస్థాపితం చేసే వారు చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో 2024
2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు మాత్రం ఓటు రూపంలో కేవలం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా 11 స్థానాలకే పరిమితం చేశారు. 164 స్థానాలు ఇచ్చినట్టు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ వ్యవహారం ఏదైతే ఉందో ఓటర్లు అదేవిధంగా ప్రజలందరూ పూర్తిగా తిరస్కరించారు. ఒక్కటొక్కటిగా ఆయన చేసినటువంటి పబ్లిసిటీని మాత్రం భూస్థాపితం చేసేందుకు వారు చేస్తున్నటువంటి ప్రయత్నంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామి అవుతున్నారు. చివరికి సర్వే రాళ్ళపై కూడాను ఆయన పేరు వేసుకొని పబ్లిసిటీ చేసుకొని తీవ్రంగా తప్పుపడుతున్నారు. అప్పట్లో అధికారులు ఏదైతే సర్వే రాళ్ళని పాతున్నారో అప్పుడు కూడా అడిగినా కూడా అధికారులు మాత్రం ఇష్టానుసారంగా వ్యవహరించారు. తప్పని పరిస్థితుల్లో వారు వేసినటువంటి సర్వే రాళ్ళు మాత్రం ఈరోజు ఆ పేరుని అదేవిధంగా ఆ పథకంకి సంబంధించిన పేరుని కూడాను భూస్థాపితం చేసి సర్వే రాళ్ళను ఉపయోగించుకుంటున్నాం. పాస్బుక్లపై ఆయన ఫోటోతో ఉన్న పాస్బుక్లు మాత్రం త్వరగా జారీ చేసి రైతులకి భరోసా కల్పించాలి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మాత్రం అమలు చేస్తూ రైతుల్లో భయానకం కల్పించినటువంటి మాజీ ముఖ్యమంత్రి మాత్రం ఈ ఏదైతే ఆ ల్యాండ్ టైటిల్కి సంబంధించినటువంటి భూ హక్కు చట్టాన్ని మాత్రం పూర్తిగా రైతులు భయాందోళన చేశారు. వారందరూ కూడా ఈరోజు ఏకతాటిపై రావడంతోనే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాత్రం భూస్థాపితం చేయడానికి వారు తీసుకున్న నిర్ణయం ఓటు రూపంలో అయితే ఈరోజైతే మిగిలి ఉన్నటువంటి ఈ మూలాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భూస్థాపితం చేయడానికి వారు మాత్రం ముందుకొస్తున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని మాత్రం వారు స్వాగతిస్తున్నారని చెప్పి ఒక సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.